హాయ్ చెప్పు. హాయ్ బాయ్ చెప్పు, లేకపోతే ఇక్కడ బాయ్ పొట్టి బాయ్ చెప్పు. హలో అందరికీ. రాఖీ కట్టడానికి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. సో నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అన్నయ్య వాళ్ళ ఇంట్లో అన్నయ్యకి, వదినకి, పాపకి ముగ్గురికి రాఖీ కట్టాను అనమాట. రాఖీ కట్టిన తర్వాత మా పిల్లలు కూడా, మా పాప కూడా మా అన్నయ్యకి రాఖీ కట్టింది. తర్వాత నేను స్వీట్ తినిపిద్దామని స్వీట్ పెడుతుంటే మా పాప ఎక్స్ప్రెషన్ చూడాలి, నాకు కూడా పెడతారా స్వీట్ అని అదే పనిగా చూసింది. కానీ స్వీట్ పెట్టిన తర్వాత తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే అస్సలు మర్చిపోలేను. ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్, ఎంత బాగుంది అన్నట్టు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తన స్వీట్ తినింది. స్వీట్ అంటే తనకి చాలా ఇష్టం. తర్వాత మా పాప కూడా మా అన్నయ్యకి రాఖీ కట్టేసింది. రాఖీ కట్టిన తర్వాత మేమంతా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా వదిన కూడా వాళ్ళ అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి తను కూడా అక్కడికి వెళ్ళింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసి పక్కనే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. సో తినే మా అమ్మమ్మ అక్కడ మా బాబు ఒక ఆఫీస్ చైర్ ఉంటే దాన్ని విరగ్గొట్టేంతసేపు ఆడాడు. మా భయం అదే, వాడి చేతిలో ఏది దొరికినా విరగొడతారని. సో కాసేపు అలా ఆడుకున్న తర్వాత మా మామయ్య పిల్లలు కూడా రాఖీ సెలబ్రేషన్, రాఖీ కట్టడం ఇవన్నీ అయినాయి. ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళు వచ్చారు. మా తమ్ముడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా అందరికీ రాఖీలు కట్టేసాము. ఇక్కడ నేను మా తమ్ముళ్ళు అని చెప్పాను కదా, నాకు వచ్చేసి ముగ్గురు తమ్ముళ్ళు అనమాట. మమ్మీ వాళ్ళ చెల్లె పిల్లలు ముగ్గురు. ఇంకొక తమ్ముడు వచ్చేసి యూఎస్ఏలో ఉన్నాడు. సో ఈసారి అయితే
రాఖీ పండుగకి మిస్ అయ్యాడనమాట. ఈ ఇద్దరు తమ్ముళ్ళకి మేము అందరం కట్టేసాం. ఫస్ట్ మా చెల్లి వాళ్ళు కడుతున్నారు. మా తమ్ముడు నువ్వెప్పుడు కడతావక్క అంటే నేను వీడియో తీస్తారా బాబు నువ్వైతే కట్టించుకో అని నేను అంటున్నా. సో వీడియోలో చూడు నాన్న ఒకసారి ఫేస్ పడుతుంది అంటే నాకొద్దు నీ వీడియో అంటున్నాడు. వీడొచ్చేసి ఇంకో పిన్ని కొడుకు అనమాట. ఆ తర్వాత రాఖీ కట్టిన తర్వాత ఏదో ఒకటి పెడతారు కదా, డబ్బులు కానీ చీర కానీ ఇంకా. సో మా తమ్ముళ్ళు అయితే పేమెంట్ చేశారనమాట. ఇంకా మేమందరం అయితే ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టేదాన్ని, కానీ ఈసారి అందరం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ రాఖీ పండుగ అంటే అందరం ఒకే దగ్గర ఉండి సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి ఈసారి మేము కూడా ఇలానే చేసుకున్నాం. సో ఇదండి మా రాఖీ పండుగ వ్లాగ్. సో ఇదండి రాఖీ పండుగ వ్లాగ్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.